నీవు లేని చోటేది యేసయ్యా, నీ రాక్షణములైన పాడుకుందాం. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధేది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధేది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనుండలేనయ్యా. కయ్యూరపకకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన ఏకవిన్న దేవుడు, అన్నడ ఉమ్మడి గుడ్లకు గురి అయిన యోసేపు, మరణమోక్షకోతి నుండి విన్న దేవుడవు. కయ్యూరు క్రూరమగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన ఏకవిన్న దేవుడవు, అన్నల ఉమ్మడి గుడ్లకు గురి అయిన యోసేపు, మరణమోక్షకోతి నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరలు యేసయ్యా, నీవు వినుకుంటే నేను బ్రతకలేనయ్యా. చెవియొగ్గి నా మొరలు యేసయ్యా, నీవు వినుకుంటే నేను బ్రతకలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనుండలేనయ్యా. సౌలు ఈటెదాడికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈటెదాడికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు.
వినినా యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నే రాగి క్షణముందలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగైనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నే రాగి క్షణముందలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగైనయ్యా. నీవు వినని మరవేది యేసయ్యా. నీవు తీర్చని బాధయేది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధయేది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 ఉంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. హల్లెలూయా. ఓకే, అందరూ సైలెంట్గా ఉండాలి. ఇది దేవుని యొక్క సమయము కనుక అందరూ కూడా భయభక్తులతో మనం దేవుని యొక్క వాక్యం విందాం. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఇప్పుడు మనమందరూ కూడా జూన్ మొదటి ఆదివారంలో ఉన్నాం. మరి 5 నెలలు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన ఇచ్చిన వాగ్దానముల ప్రకారం మనల్ని దినదినము అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ మనల్ని నడిపిస్తున్నారు. మరి ఈ నెలలో మనం ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. గత రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో మనం ఈ వాగ్దానం గురించి వివరించడం జరిగింది. మరొకసారి వాగ్దానాన్ని తెలియజేస్తూ ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నాయన, ఈ నెలలో ఇచ్చిన ఈ వాగ్దానమును ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఈ వాగ్దానము తండ్రి ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. నేను ఎవరైతే నేను ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాలను నువ్వు నెరవేర్చు తండ్రి ప్రభా. నేను దయ చూపించి కరుణించి నేను న్యాయము తీర్చి నేను ధన్యులుగా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నాయన ముఖ్యముగా నేను ఇక్కడ వాక్యం చెప్తుండగా నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించి నాయన తండ్రి నీ మాటలను నేను సంపూర్తిగా వివరించడానికి అర్థం వేదిగా విధంగా మాట్లాడడానికి నాకు సహాయం చేయండి. అలాగే నాయన తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే హృదయాన్ని వారికి దయచేయండి. వినగలిగే చెవులను అర్థం చేసుకున్న హృదయాన్ని వారికి దయచేసి ఆయన వారి హృదయాల్లో ఈ వాక్యంను ఫలింప చేయమని అడుగుచు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ వాక్యంలో 4 విషయాల గురించి మనము ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటిగా 3 విషయాలు మనకి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు, మన దేవుడు మనకి ఏమి ఇస్తాడు, ఆయన దగ్గర నుంచి మనం ఏమి పొందుకోగలము అనేవి
పూర్తిగా క్లియర్గా మనకు చెప్తున్నారు. మొదటిది ఏంటంటే దయ చూపవలనని, ఆయన యొక్క దయ మనకి రావాలి, గ్రేస్, ఆయన యొక్క కృప. రెండోది ఏంటంటే కృప మనకి రావాలి. మూడవది ఏంటంటే జడ్జ్మెంట్, ఆయన యొక్క న్యాయం మనకు తీర్చాలి. అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే చివరి వచనం ద్వారా ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము ఆయన యందు కనిపెట్టుకుని ఉండాలి. ఏం చేయాలని? మనము ఆయన యందు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన యందు కనిపెట్టుకున్న వాళ్ళము ధన్యులను. వీఆర్ ద బ్లెస్డ్ వన్. సో మనమందరం కూడా ధన్యులుగా ఉండాలంటే ఆయన యందు కనిపెట్టుకుంటే, ఆయన వైపు చూస్తే, ఆయన వైపు మనం తిరిగితే ఆ వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే దయ, కృప, న్యాయం. సో ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ వాక్య వివరంలోకి వెళ్ళేటప్పుడు నేను ముందు జరిగినది, అసలు దేవుడు ఎవరి గురించి మాటలు చెప్పారు, వారు చేసిన తప్పు ఏంటనేది క్లుప్తంగా వివరించి నేను ముందుకు వెళ్తాను. సో ఈ మాటలను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని మాటను నిరాకరించి, దేవుని మాటను వాళ్ళు అంగీకరించకుండా మనుషుల వైపు తిరగడం ద్వారా ఈ వారి పొందుకున్న కష్టాల నుండి దేవుడు మరొక అవకాశాన్ని వారికి ఇస్తూ, మీరు నా వైపు తిరగండి, మీరు నన్ను వెంబడించినట్లయితే, నా కొరకు మీరు కనిపెట్టుకున్నట్లయితే నా దయ మీకు ఇస్తాను, నా కృప మీకు ఇస్తాను, నేను మీకు న్యాయం తీరుస్తాను, న్యాయం తీర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ధన్యులుగా తీరుస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానం అండి. మరి ఆ వాగ్దానము మనము కూడా స్వీకరించుకుందాం. ఆ వాగ్దానం ద్వారా మనము వీఆర్ ద బ్లెస్సెస్ వన్ గా, దేవుని యొక్క ధన్యతను పొందుకునే వాళ్ళంగా మనం ఈ నెలలో ఉండాలని కోరుకుంటున్నాం. సో అయితే ఇందులో మనము చివరి పాయింట్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. అది మనకి చాలా ముఖ్యమైనది. కనిపెట్టుకునడం అంటే అర్థం ఏంటండి? మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు లేట్గా వచ్చారు. అలాగే మనం వెళ్ళిపోతామా? మనం ఏం చేస్తాం? ఎప్పుడు వస్తారా డాక్టర్ గారు అని ఎదురు చూస్తాం. అలాగే ఏదైనా పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్తాం, ఏదైనా బయట ఏదైనా పని నిమిత్తం, మనం ఇంపార్టెంట్ పని నిమిత్తం వెళ్తాం. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అది ఆలస్యం అవుతుంది. ఆలస్యమైందని దాన్ని విడిచి వెంటనే వస్తే నష్టం ఎవరికండి? మనకే నష్టం. అలా కాకుండా మనం కనిపెట్టుకుని దేవుడు చేస్తాడు అని ఒక ఆశ కలిగి మనం ఉన్నప్పుడు మనం ఏమవుతామండి? ధన్యులం అవుతామండి. మరి కనిపెట్టుకున్నట్లో మరి 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కనిపెట్టుకుని అనడం అంటే చిన్న విషయం కాదండి. అది మనము వెయిట్ చేయడము, కనిపెట్టుకుని ఉండడము అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. చాలా మందికి పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నేనెందుకు ఎదురు చూడాలి, నేనెందుకు కనిపెట్టుకుని ఉండాలి అనే వారి ప్రశ్న ఒకటి వస్తుంది. ఇది కాకపోతే ఇంకోటి ఏదో వస్తుందిలే, వెళ్ళిపోదాం ఇప్పుడు అని అనుకుని చాలాసార్లు ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారు మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా దేవునిలో కనిపెట్టుకుని మనం ఉండాలి. అయితే కనిపెట్టుకోవడం ద్వారా మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. సో మొదటిది ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుట. మరి దేవుని కొరకు కనిపెట్టుకోవడం అంటే మనం ఏ విధంగా కనిపెట్టాలి? మొదటిది నమ్మకంతో మనం కనిపెట్టుకోవాలి. దేనికైనా ముఖ్యమైనది, ఇంపార్టెన్స్ అనేది ఏంటండి? నమ్మకం, ట్రస్ట్. నమ్మకం లేకుండా మనం ఎంత ఎదురు చూసినా అది వ్యర్థమే. మరి నా జీవితంలో ఈ సమస్య ఉన్నది, నా జీవితంలో ఈ కష్టం ఉన్నది, ఇది దేవుడు తీరుస్తాడు అని నమ్మకము మనలో లేకుండా ప్రార్థన చేస్తే అది ప్రార్థన ఫలింపదు. నమ్మకం అనేది మనలో ఉండాలి. ఆవగించేంత విశ్వాసం మనలో ఉంటే గొప్ప కార్యాలు దేవుడు చూస్తాడని మనం చూస్తామని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు 37వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తనకారుడు 37వ కీర్తనలో చాలా విషయాలు అక్కడ మనం మాట్లాడడం జరిగింది. దావీదు రాజు నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నమ్ముకునుము అంటే అర్థం ఏంటండి? నీవు ఆయనను నమ్ముకునుము. ట్రస్ట్, అదే ఆశ, నమ్మకం.
నమ్ముకొను అంటే ఆయన మీద నీ భారమంతా వేసి పూర్తి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒక్క సందేహమైన మీలో వచ్చున్నట్లయితే మరి ఆ విశ్వాసం సాతానికి అవకాశం ఇచ్చినట్లయితుంది. చూడండి, మరొకసారి చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగిప్పుము. మార్గం అంటే ఏంటి? మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు అన్ని కూడా మన జీవితం అంతా కూడా యెహోవాకు అప్పగించుదాం. అప్పగించి ఆయనను నమ్ముకొనుము, అప్పుడు నీ కార్యములను ఆయన నెరవేర్చును. కనుక మన కార్యములు ఆయన నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయనను నమ్మి నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడని ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతామో గొప్ప కార్యాలు మనం చూస్తాం. అయితే రెండవది ఏంటంటే కంగారు పడకూడదండి. మనం మానవులకి ఉన్న ఒకే ఒక అతి భయంకరమైనది ఏంటంటే కంగారు. ఎప్పుడు జరిగిపోతుందా, ఎంతకాలం అని. అందుకే ఈ వాగ్దానంలో ఏం చెప్తున్నట్టే కనిపెట్టుకుని ఉండుడి. మరి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనం కనిపెట్టుకుని కంగారు పడకుండా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి దేవుడు విడిపించి కానాను దేశానికి తీసుకువెళ్తా ఉన్నప్పుడు, ఈ రోజు మిమ్మల్ని విడిపిస్తున్నాను, రేపే మిమ్మల్ని కానాను దేశానికి తీసుకెళ్ళిపోతాం అన్నాడండి. ఎన్ని సంవత్సరాలు వారు ఎదురు చూశారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వారు ఎదురు చూసి, ఒకటి కాదు, రెండు కాదండి, 40 సంవత్సరాలు వారు ఎదురు చూసి చివరికి దేవుడు వారికి ఏ వాగ్దానం ఇచ్చున్నారో ఆ వాగ్దానం దగ్గరికి వెళ్ళి ఉన్నారు, కానాను దేశానికి. మరి చూడండి, 37వ కీర్తనలోనే 1వ వచనం చదువుకుందాం. చెడ్డవారిని చూసి చూడండి, వ్యసన పడకము అంటే ఏంటి? దాని అర్థము కంగారు పడవద్దు అని. ఇంగ్లీష్ లో ఏమంటుందంటే పేషెన్స్ కోల్పోవద్దు. చెడ్డవారిని చూసి, మన చుట్టూ ఉన్నవారు చెడ్డవారు ఏం చేస్తారంటే తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి తొందరగా డబ్బులు సంపాదిస్తారు, తొందరగా ఆస్తిని సంపాదించుకుంటారు, వారి కార్లు కొనుక్కుంటారు, బంగ్లాలు కొనుక్కుంటారు. వారిని చూసి మనం కూడా అదే మార్గంలో వెళ్ళిపోతే వారు ఏదైతే కోల్పోతున్నారో అది నువ్వు కోల్పోతావు. మనం అనుకుంటాం పైకి వారు చక్కగా అన్నీ ఉన్నాయనుకుంటాం, కానీ వారికి మనశ్శాంతి ఉండదు, వారికి నెమ్మది ఉండదు, ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ మనము నీతిగా నిజాయితీగా మనం ఉండి దేవుళ్ళలో కంగారు పడకుండా మనం ఉన్నట్లయితే మనకి ఏమొస్తుందండి? నెమ్మది, ప్రశాంతత అనేది మనకు వస్తుంది. అదేవిధంగా 7వ వచనం చదువుకుందాం. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకుము. చూడండి, 2 విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, దురాలోచన చేసే వారిని చూసి మనము కంగారు పడకూడదు. అలాగే దేవుళ్ళలో ఆశీర్వదింపబడుతున్న వారిని చూసి కూడా మనము కంగారు పడకూడదు. అనుకుంటాం, ఏంటి ఈ అమ్మాయి ఇంత డెవలప్ అయిపోతుంది, ఎక్కువ ప్రార్థన చేసేసి ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటుంది, దేవుడు నన్ను ఎందుకు చేయట్లేదు అని మనం వారిని చూసి వ్యసన పడకూడదంటే, ఆ సహోదరి దేవుళ్ళో ఎలా ఉందో నేను కూడా అలాగే ఉండాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ఇంకా బలంగా నిలబడాలి అనే ఒక పాజిటివ్, ఒక వైబ్రేషన్ అనేది మనలో రావాలి. అప్పుడే ఆ సహోదరి కన్నా నువ్వు అధికంగా ఆశీర్వదింపబడతావు. ఇక్కడ అదే వాక్యం సెలవిస్తుంది, దేవుని మార్గంలో వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసన పడకము. మొదటిది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. రెండవది ఏంటంటే వ్యసన పడకూడదు, అంటే కంగారు పడకూడదు. మనము వారిని చూసి మనము కుళ్ళుకోకూడదు. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే వారిని చూసి మనం కుళ్ళుకోకూడదు. ఆ విధంగా మనం జీవించాలి. మూడవది ఏంటంటే ధైర్యంగా నిలబడాలి. ఏంటండి? ధైర్యంగా నిలబడాలి. మరి చాలా మంది పరిస్థితులను చూసి బలహీనపడిపోతూ ఉన్నారు, ధైర్యం అనేది కోల్పోతూ ఉన్నారు. మరి ఆ ధైర్యం మనలో ఉన్నప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు. పక్షిరాజు వలె ఆకాశం ఉన్నత స్థానానికి వారు ఎదుగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యెహోవా కొరకు మనం కనిపెట్టుకుని ఉండడం ద్వారా మనకు నూతన బలం వస్తుంది. యెహోషువకు కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు, నీవు కంగారు పడవద్దు, ఇశ్రాయేలు సైన్యాన్ని నువ్వు నడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం.
నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. చూడండి, దేవుడు మనకి సెలవిచ్చున్నాడు, దేవుడు మనకు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము జడియకము. దిగులు పడకము జడియకము. ఏ విషయంలో కూడా మనము దిగులు పడకూడదు, జడియకూడదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు అనేక ఆశీర్వాదాలు బైబిల్లో ఉంచి నాకు ఇస్తున్నాడు, నేను ఎందుకు భయపడాలి? ఆ ఆశీర్వాదాల ద్వారా దేవుడు నన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఒక ఏదైనా సమస్య వచ్చిందా, మరి ఆ సమస్య నుండి దేవుడు మనకు ఖచ్చితంగా విడుదలిస్తాడు. దేవుని గురించి కూడా మనం భయపడకూడదు. సరే, 4వ మాటగా బలము కలిగి కనిపెట్టుకుని ఉండాలి. మనం సో బలము కలిగి కనిపెట్టుకుని ఉండాలి, ఓర్పు కలిగి మనం కనిపెట్టుకుని ఉండాలి. సో ఈ విధంగా మనం ఇలాగా దేవుడి కొరకే కనిపెట్టుకుంటే మనం ధన్యులం అవుతాం. ఓకే అండి, ఇది ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం చేయవలసిన ప్రాక్టీస్. మనం ఏదైనా ఎక్కడికైనా ఉద్యోగం కానీ ఏదైనా గేమ్స్లో కానీ ఎక్కడికైనా మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే ముందుగా మనకు ప్రాక్టీస్ ఉంటుంది. బాగా చదువుకుంటేనే ఉద్యోగం సంపాదించగలం, బాగా ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేస్తేనే ఆ గేమ్లో మనకి విన్ అవ్వగలం. అలాగే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ లాంటివి. నమ్మాలి, సహనం కలిగి ఉండాలి, దేవుని మీద ధైర్యంతో నిలబడాలి, ఓర్పు కలిగి ఉండాలి. మరి ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అర్హులం అవుతాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదం మనం చూద్దామండి. దేవుడు మొదటికి చెప్తున్న మాట ఏంటి? దయ చూపుతాను అంటున్నాడు. మరి దయ అంటే ఏంటండి? ఇప్పుడు మన బిడ్డలు తప్పు చేసి మన దగ్గరికి వస్తున్నారు, వాడు ఏదో తప్పు చేశాడు, వాడిని మనం గట్టిగా కొట్టేసి బయటికి వెళ్ళేస్తే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్ట లేనట్టండి? ప్రేమ లేనట్టు బయటికి వెళ్ళేస్తే. కానీ మనం ఏం చేస్తాము, వారిని బుజ్జగించి తప్పని చెప్పి వారి మీద మరలా ఈ తప్పు నువ్వు చేయకూడదని చెప్పి అవకాశం ఇచ్చి వారిని మనం దగ్గర చూసుకుంటే ఆ బిడ్డ మీద దయ ఉన్నట్టు. ఇదేంటి దయ? క్షమించే మనసు. మరొక అవకాశాన్ని మనం ఇవ్వాలి. మరి యేసు ప్రభువు వారు కూడా ఒక ఉపమానం చెప్తున్నారు, దయ. ఒక యజమానుడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని వేశాడండి. ఏం వేశాడండి? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని వేశాడండి. అలాగే ఈ లోకంలో మన చుట్టూ అనేక రకాలైన ప్రజలు ఉండగా దేవుడు మనల్ని క్రైస్తవులుగా నిలబెట్టున్నాడు. వీఆర్ ద బ్లెస్సెడ్ వన్, వీఆర్ ద స్పెషల్ వన్. మనం ఒక ప్రత్యేకమైన వారమండి. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే నేను ప్రత్యేకమైన వాడిని, నేను దేవునిలో ధన్యుడను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యజమానుడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటను వేసి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును వేశాడండి. మరి ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటతో సమానంగా ఉంటుందా? ఉండదు. దాని యొక్క ఫలాలు వేరు, ఈ ద్రాక్ష రసం యొక్క ఫలాలు వేరు. అయితే అంజూరపు చెట్టుని ఈ యజమానుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు కూడా దానికి కావలసినవన్నీ కూడా వేసి చక్కగా నీరు వేసి ఎరువు వేసి చక్కగా వాటిని వేస్తున్నాడంటే యేసు ప్రభువు వారు కూడా, దేవుడు కూడా మనలను ఒక అంజూరపు చెట్టుగా ఈ లోకంలో ఉంచాడు. మనం ఒక ప్రత్యేకమైన వారు. ప్రతిరోజు కూడా మనందరినీ కూడా ఆయన వాక్యం ద్వారా బలపరుస్తూ, ఆయన ప్రేమ చూపిస్తూ, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని ఒక ప్రత్యేకంగా ఆయన ఎన్నుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి పంటకాలం వచ్చింది. అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు ఎదుగుతుందంటే 3 సంవత్సరాలు ఎదిగిన తర్వాత దాని ఫలాలు ప్రారంభిస్తుందంటే మరి 4వ సంవత్సరం నుండి అంజూరపు చెట్టు ఏం చేస్తుందంటే పూత పోయడము, కాయలు కాయడము మొదలు పెడుతుంది. అయితే ఆ యజమానుడు వచ్చి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఎదురు చూస్తున్నాడంటే ఏంటి, అంజూరపు చెట్టు ఇంకా ఫలించలేదు అని. అయితే అక్కడ ఆ అంజూరపు చెట్టు యొక్క ఫలాలు మాత్రం వారు చూడడం లేదంటే. మరి ఆ వాక్యం మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి అండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంటే అండి.
కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండును వెతుకుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారండి. 3 సంవత్సరాలు. అంటే ఈ అంజూరపు చెట్టు ఫలము ఎప్పుడు మొదలవుతుంది అంటే 3 సంవత్సరాల తర్వాత మొలుగుతుంది. 3 సంవత్సరాల నుండి మరలా 3 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడంటే ఎన్ని సంవత్సరాలు మొత్తం 6 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తున్నాడు. 7వ సంవత్సరం వచ్చింది. 7వ సంవత్సరం వచ్చేసరికి తనకి ఏం ఆలోచన కలిగి ఉంది కింద చదువుదాం. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఎవరితో చెప్పాడండి ఈయన? ద్రాక్ష తోటని ఎవరైతే చూసుకుని, ఎవరైతే ఎరువు వేస్తున్నారో, ఎవరైతే నీళ్లు వేస్తున్నారో వాళ్ళతో చెప్తున్నారు. మరి ఆ మాట చెప్పినప్పుడు ఆ ద్రాక్ష మాలి ఏం చేశాడు? అయితే వారు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి వెరుగు వేయు మట్టుకు సంవత్సరం కూడా ఉండనిమ్ము. చూడండి, ఇదే అండి దయ. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరొక అవకాశం ఇవ్వండి, మరొక సంవత్సరం ఎదురు చూడండి, నేను ఇంకా దాని చుట్టూ ఎరువు వేస్తాను, ఇంకా దానికి ఇంకా బలంగా నేను నీళ్లు వేస్తాను, ఒక్క సంవత్సరం ఎదురు చూద్దాం అని ఆ తోటమాలిని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మరి మన జీవితాల్లో కూడా అలాగే ఉన్నాయా? మనము ఫలించే జీవితంగా మనం ఉన్నామా? లేకపోతే ప్రతి సంవత్సరం లాగే నువ్వు కూడా ఏ కాపు కాయకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా? మరి దేవుడు దయ మనకున్నప్పుడు ఆయన ఒక్కొక్క అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మరి ఆ అవకాశాన్ని మనం పొందుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే ఫ్రూట్ఫుల్ లైఫ్గా ఉండాలి, ఫలభరితమైన జీవితంగా మనం ఉండాలి. మరి బైబిల్లో మనం చూసినప్పుడు ఫలాలు 9 ఫలాలు మనం ఉన్నాయండి. ఎన్ని ఫలాలు? ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. మరి ఆ ఆత్మ ఫలాలు మనలో ఫలిస్తున్నాయా అనేది మనం గమనించుకోవాలి. మరి ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో 5 నెలలు గడిచాయి. మరి ఈ 5 నెలలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం ఎలా ఉంది, ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం వచ్చి గుడి ప్రార్థన చేసుకుని మరలా వెళ్ళిపోయి మరలా ఆదివారం రావడం కాదండి. మన జీవితం ప్రతిరోజు కూడా ఒక ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఫలభరితంగా మనం ఉండాలి. మరి గత నెలలో ఒక ఆశీర్వాదం చూస్తే ఈ నెలలో ఎన్ని ఆశీర్వాదాలు చూడాలండి? డబుల్ బ్లెస్సింగ్స్ మనం చూడాలి. మరి ఆ 9 ఆత్మ ఫలాలు మనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ. ఒకటి చూడండి, ప్రేమ ఉండాలి మనకి, ప్రేమతో మనం ఫలించాలి. సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘ శాంతముగా మనం ఉండాలి, దయాలుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. మరి ఈ ఫలాలన్నీ కూడా మనలో ఫలిస్తున్నాయా? దట్ ఇస్ కాల్డ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడే మనము దేవుల్లో ఎదిగిన వారంగా ఉంటాం. ఒకవేళ ఈ ఫలాలు మనలో ఫలించకపోనట్లయితే ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీలో నేను ఫలింపాలి తండ్రి. ప్రభువా, ఒక్క అవకాశం ఈ తండ్రి, నన్ను క్షమించు తండ్రి. ప్రభువా, నన్ను ఈ ఫలాలు పొందుకోకపోవడానికి నాలో ఏదైనా అడ్డంకులు ఉన్నట్లయితే ఇప్పుడే నాయన తండ్రి ప్రభువా వాటిని తీసివేయి తండ్రి. ప్రభువా, నా జీవితం ఒక ఫలభరితమైన జీవితంగా ఉండాలి తండ్రి, దయ చూపించు తండ్రి ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన దయను మనం పొందుకున్న వారుగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒకసారి మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొత్త నిబంధన గ్రంథము చూడండి, మళ్ళీ చెప్తున్నా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, చూడండి, ఎవ్వరు కూడా నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడండి? మనందరినీ కూడా మారు మనసు పొందాలి.
ప్రతి ఒక్కరూ కూడా ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? గత నెల ఎలా ఉన్నామో ఈ నెల అలాగే ఉండాలండి. గత రోజున ఎలా ఉన్నామో ఈ రోజున అలాగే ఉండాలా? సంథింగ్ షుడ్ బి చేంజ్. మనలో ఒక చేంజ్ అనేది రావాలి. మారు మనసు అనేది మార్పు చెందాలి. మరి మే నెలలో నేను ఈ పని విషయంలో నేను నీ దగ్గర రాలేకపోయాను. మరి ఈ నెలలో అయినా సరే నీ దగ్గరికి నేను రావాలి. నేను నిర్ణయం తీసుకున్నాను, నిర్ణయం ప్రకారం నీ సహాయం నాకు దయచే ప్రభువా, నీ దయ నా మీద చూపించు ప్రభువా అనే ఒక మారు మనసు అనేది మనలో రావాలని ఆయన ఏం చేస్తున్నాడండి? దీర్ఘ శాంతము గలవాడే కొన్ని విషయాల్లో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దయ చూపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. మరి మన జీవితాల్లో ఏదైనా ఒక పని నిమిత్తం కానీ, ఏదైనా శ్రమ నిమిత్తం కానీ మనం ఇంకా అందులో కుంగి ఉన్నట్లయితే దేవుడు నీలో మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీలో ఒక మార్పు రావాలని ఎదురు చూస్తున్నాడు. మరి ఆ మార్పు ఈ రోజు ఈ నెలలోనే నువ్వు పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ మార్పు అనేది నీలో వచ్చిందో నీలో దేవుడి కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు కూడా మరొక మాట చెప్తున్నారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొంది వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. చూడండి, పట్టణంలో నిలిచి ఉండడి అని చెప్తున్నాడా, లేకపోతే మీరు పట్టణంలోకి వెళ్ళిపోయి మీకు నచ్చినట్లుగా మీరు సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు అండి? పట్టణంలో వేచి ఉండండి అంటున్నాడు. దేవుడు తండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు శక్తి పొందినట్లు. యేసుప్రభు వారు 3వ రోజున పునరుత్థానమే తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వచ్చేసి నేను పంపిస్తున్నాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాడా? చెప్పలేదండి. ఎదురు చూడండి, వెయిట్ చేయండి, ప్రతిదానికి ఒక సమయం కలదు అని ఎదురు చూడమన్నాడు. మరి ఆ ఎదురు చూపు ద్వారా, వారు ఎదురు చూడడం ద్వారా అపోస్తుల గ్రంథంలో వారు ఏం పొందుకున్నారండి? మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాల వలె వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు. మనం తొందరపడవద్దు. దేవునిలో కనిపెట్టుకుని ఉందాం. ప్రభువా, మరి నేను ఈ శ్రమలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను నీ కార్యములు చూడడానికి నేను కనిపెట్టుకుని ఉన్నాను తండ్రి ప్రభువా అని ఎప్పుడైతే దేవుళ్ళు మనం కనిపెట్టుకుని ఉంటామో దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు మనం ధన్యులుగా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున నేను ఏమైందంటే నేను ఆంధ్ర వెళ్దామని వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రిజర్వేషన్ చేసుకున్నాను. ట్రైన్ ఎక్కి నేను ఆంధ్ర వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అయితే నాతో పాటు ఇంకొక సహోదరుడు రావడం జరిగింది. అంటే వేరే అతను, మనకు తెలియని అతను. అతను ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎదర తమిళనాడు దగ్గరలో కాట్పాడి ఏదో ఉందంటండి, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, కాట్పాడి. సో మేమిద్దరం కూడా శేషాద్రి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, శేషాద్రి ట్రైన్ గంట లేటు అని వచ్చింది. ఆ సహోదరుడు ఏం చేశాడంటే కాట్పాడి వెళ్ళడానికి శేషాద్రి ట్రైన్ ఎక్కాలి కాబట్టి గంట నేను ఎదురు చూడాలని తను ఏం చేశాడంటే వేరొక ట్రైన్ పట్టుకోవడం జరిగింది. వేరొక ట్రైన్ వెళ్ళి వేరొక ప్రదేశానికి వేరే ట్రైన్ వెళ్ళి పట్టుకుని వెళ్ళడం జరిగింది. కానీ నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్ళాలంటే ఏం చేయాలండి? శేషాద్రి మాత్రమే పట్టుకోవాలి. నేను శేషాద్రి ఎక్కితేనే నేను కరెక్ట్గా నా టయానికి నేను చేరుకుంటాను, ఎక్కడ ఎటువంటి అడ్డంకులు ఉండవు. మరి నేను ఎదురు చూడాలా, లేకపోతే అతను చేసినట్లుగా నేను వేరే ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోతున్నా, జర్నీ ముగుస్తుందా? నేను డెస్టినీకి రీచ్ అవ్వను. నా జర్నీ ఎక్కడ ఆగిపోతుంది? కాట్పాడి దగ్గరికే ఆగిపోతుంది. నా జర్నీ ఎక్కడికంటే నేను ఆంధ్ర వెళ్ళాలి. ఆ ఆంధ్ర వెళ్ళాలంటే శేషాద్రి ట్రైన్ మాత్రమే నేను ఎక్కాలి. అలాగే నా పక్క వాళ్ళు వేరే మార్గం పట్టుకుని వారు వెళ్ళిపోతున్నారని మనము కూడా సొంత మార్గంలో సొంత ఆలోచనతో వెళ్ళిపోతే నీ గమ్యము మధ్యలోనే ఆగిపోతుంది. కనుక మన జీవితము చివరి వరకు సాగాలంటే, మన గురి గమ్యస్థానానికి చేరాలంటే దేవునిలో ఎదురు చూడాలి. మన ట్రైన్ ఏం ట్రైన్ అండి? యేసుప్రభు వారి ట్రైన్. దేవుడే మన ట్రైన్. మన గమ్యస్థానం ఎక్కడికండి? పరలోక రాజ్యం.
పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏ ట్రైన్ ఎక్కాలి? యేసు ప్రభువారు అనే ట్రైన్ మాత్రమే మనం ఎక్కాలి. యేసు ప్రభువారు అనే ట్రైన్ ఎక్కితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం అనుకున్నవన్నీ కూడా మనం తొందరగా తీర్చుకుంటాం. మనకు ఒక ఐడియా ఉంటుంది. నేను శాశ్వత ఎక్కాను అనుకోండి, నేను పలానా తిరుపతి వస్తుందని నాకు తెలుస్తుంది, విజయవాడ వస్తుందని నాకు తెలుస్తుంది, తర్వాత కాకినాడ వస్తుందని నాకు తెలుస్తుంది. అలా కాకుండా నేను వేరే ట్రైన్లు ఎక్కామనుకోండి, వాడు ఎక్కడ ఆపుతాడో నాకు తెలియదు, ఈ తర్వాత ఏ ట్రైన్ ఎక్కాలో నాకు తెలియదు, ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదు. జీవితం అంతా కూడా గలిబిలైపోతుంది. అందుకే మన మార్గం ఎప్పుడు కూడా సరైన మార్గంగా ఉండాలి. మన మార్గం ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గం వెళ్ళాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, కనిపెట్టుకుని మనం ఉందాం. గంటలు లేటైనా సరే క్షేమంగా నడిపించి దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గమ్యస్థానం గంట లేట్ అయినా సరే శాశ్వత ట్రైన్ ఏం చేస్తా తెలుసండి? ఒకవేళ గంట లేట్ అయినా సరే నైట్ ఎంతో కొంత స్పీడ్ పెంచి కరెక్ట్ గా మార్నింగ్ టైం తీసుకెళ్ళిపోతారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఒకవేళ మన విషయంలో ఆలస్యం చేసినప్పటికీ కూడా ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ఆలస్యం లేకుండా సరైన సమయానికి దేవుడు మనకు గమ్యస్థానాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మనం దేవునిలో కనిపెట్టుకుని ఉందాం. మనం ధన్యత కలిగి ఉందాం. కనుక ఆయన దయ మన మీద ఎప్పుడు ఉండాలి. మరి గత నెలలో ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మనం ఏం చేసాం? ప్రభు నా పాపమును క్షమించు, నేను పాపం చేయకుండా ఉంటాను ప్రభు అని అంటాం. మరి తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసినట్లయితే మరి దేవుడి దగ్గర శిక్షణ పొందుకోవాలి, ఆ శిక్ష మనం అనుభవించాలి. కానీ ఆయన దయ మన మీద ఉన్నది. ఏమంటున్నాడు? కుమారుడా, నువ్వు తెలుసో తెలియకో లాస్ట్ మంత్ తప్పు చేస్తున్నావు, నీకు ఈ నెలలో అవకాశం ఇస్తున్నాను, నా దయ నీకు ఉంది కనుక ఆ తప్పుని కూడా చేయకు అని మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు. కనుక ఆయన దయను మనం పొందుకుందాం. ఆయన దయ ద్వారా మనం దేవుడి సన్నిధిలో నిలబడతాం. అలాగని నువ్వు తప్పు చేస్తూ నెల వెళ్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన శిక్షకు గురవుతావు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా అనుకు నువ్వు తప్పు చేసి మళ్ళా గుడికి వచ్చేసి ప్రభు నన్ను క్షమించు ప్రభు అంటే అది ఎందుకు పనికిరానిదండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, మన జీవితాన్ని మార్పు చేసుకుందాం, మారు మనసు పొందుదాం, చివరి వరకు కూడా ఆయన కృపలో మనం సాగుతాం. ఇదే మనం తెలుసుకోవాల్సింది దయ. దేవుడు దయగల దేవుడు. అయితే ప్రభు బల కార్యక్రమం సమయం అవుతుంది కనుక నేను ఈ మొదటి మాటను చెప్పి ముగిస్తున్నాను. రాబో వారంలో కృప, నెక్స్ట్ న్యాయాధిపతిగా ఆయన ఏ విధంగా మనకు సహాయం చేయగలడు, ఆ ఆశీర్వాదం మనం ఏ విధంగా పొందుకుంటాము అని దాని నుంచి వివరించి ముందుకు సాగుతాను. మనమందరము కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేత పట్టుకుని కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం దయచేసి కూడా లేచి నిలబడదామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా మన మధ్యలో ఉన్న బెన్ని బ్రదర్ గారు చదివిస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా ఎందుకు ప్రభు బలం మనం ఆచరించాలి, ఎందుకు ప్రభు బలంలో మనం పాలు పొందాలి, ప్రభు బలం తీసుకోవడం వల్ల మనం ఏమి పొందుకుంటాం, అవి ఎలా పొందుకోవాలి, ఏ విశ్వాసంతో మనం పొందుకోవాలి అనే దాని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో బెన్ని బ్రదర్ గారు 23వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా చదివించాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా శ్రద్ధగా విందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందుతుంది. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునెల్లప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు
అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుతున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరుల ప్రియమైన సహోదరి సహోదరులు, ఇంకా మన మధ్యలో రొట్టె ద్రాక్షారసం మిగిలి ఉన్నాయి. వాటికి సూచనగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా అనేక మంది మారు మనసు పొందని వారు ఉన్నారు, వారికి అవకాశం ఇస్తున్నాడు. కనుక మనమందరం కూడా ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే ప్రభు బలంలో పాలు పొందుకోలేదో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ రాకడ సమయంలో మేమందరం కూడా నీతో లేవనెత్తబడాలంటే నీవే నిజమైన లోకరక్షకుడు అని తెలుసుకుని నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాలి తండ్రి. ఆయన రక్షణ పొందలేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో కానీ, మా బంధువుల్లో కానీ, మా చుట్టుపక్కల కానీ ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారికి నువ్వు సహాయం దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన ఈ పునరుత్థాన దినమున జూన్ మొదటి నెలలో మొదటి వారమున ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీ దయ, నీ కృప, నీ న్యాయం మా పట్ల జరిగించి మమ్మల్ని ధన్యులుగా తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నాయన, ఏ విధంగా అయితే నైనా నీ వాగ్దానం ఇచ్చున్నావో నైనా కార్యములు ఆలస్యం అవుతున్నాయంటే మారు మనసు పొందుతాడని మరొక అవకాశాన్ని మాకు ఇస్తున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఇక మాలో ఎవరైతే ఇక మారు మనసు పొందలేదో వారికి నువ్వు ఇప్పుడే మారు మనసు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన, నీలో మేము ఫలింపే విధముగా మమ్మల్ని నడిపించు తండ్రి. ప్రభా, దినదినము మీలో ఫలింప చేయాలి తండ్రి. దినదినము మేము ఆశీర్వాదాలు పొందుకోవాలి తండ్రి. దినదినము మేము సంతోషంగా ఉండాలి తండ్రి. ప్రభా, నేను ముఖ్యంగా ఎవరైతే కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది లేదో, ఎవరైతే ఆత్మ ఫలాలు పొందుకోలేదో వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి మీద నీ దయ చూపు తండ్రి. ప్రభా, నేను వారికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలు వారికి దయచేసి మారు మనసుతో వారికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నేను ఈ ప్రభు బల కార్యక్రమంలో పాలు పొందుకున్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ రాకడ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, నీ బిడ్డలుగా జీవించడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నైనా అనేక ప్రార్థన అవసరాల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన అవసరం యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క అవసరం తీర్చుమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, నేను ఎవరెవరైతే అవసరతలు కోరి ఉన్నారో ఆ అవసరాలన్నీ కూడా నువ్వు యేసు నామములో తీర్చుమని కోరుకుంటూ ఆయన మరి ఇక్కడి నుంచి మేము తిరిగి వచ్చుండగా నీ శాంతి సమాధానం అందరికీ దయచేయండి తండ్రి. మమ్మల్ని నీ మార్గంలో నడిపించు తండ్రి. ప్రభా, మేము బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడాలి, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడే విధంగా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచండి. ముఖ్యంగా ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీని ఆశీర్వదించు తండ్రి. ప్రభా, సంఘ బిడ్డను ఆశీర్వదించండి. ఎవరైతే నేను యూట్యూబ్ లో చూస్తున్నారో వారందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనను అంగీకరించు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క అవసరతను తీర్చమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనలు వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం ఏడ్చి, సిలువ రక్తం ఏడ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్లెస్సింగ్స్ అండి. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన అక్కడ వచ్చేంత వరకు సదాకాలం మనందరికీ కూడా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ